మిత్రులారా, ఈరోజు అంటే ఆగస్టు 12వ తేదీ 2024 మహబూబ్ నగర్లో శరీర అవయవదాన అవగాహన సదస్సు అద్భుతంగా జరిగింది. ఇందులో శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ ముఖ్య అతిథిగా పాల్గొని శరీర అవయవదానంపై అవగాహన కలిగించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, మహబూబ్ నగర్ అధ్యక్షులు కేశవులు, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కేపీ జోషి గారు, డాక్టర్ దిలీప్, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సంతోష్, డెంటల్ కాలేజ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఎస్విఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్విఎస్ ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో ఎంతోమంది విద్యార్థులు పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత దేహం మట్టిలో లేదా మంటల్లో కలిసిపోకుండా తమ దేహం ఇతరులకు కొన్ని అవయవాలు ఉపయోగపడమే కాక వైద్య విద్య జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడడం ఎంత అద్భుతమైన విషయమో మీకు తెలుసు. చరిత్ర చూస్తే మనం ఎన్నో మూఢ విశ్వాసాలను అధిగమించి ఈరోజు సైన్స్ యుగంలో దూసుకు వెళ్తున్నాం కనుక అందరూ విశాల భావాన్ని అలవర్చుకొని విశాలంగా ఆలోచించుకుంటూ సమాజాన్ని ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమించేవారైతే ఈ అవయవదానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఈ సదస్సులో ప్రసంగించారు. ముఖ్యంగా ఎస్విఎస్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్ నుండి డాక్టర్ దిలీప్ వసన్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ, డాక్టర్ సంతోష్ పాలేకర్, ప్రొఫెసర్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్, డాక్టర్ ముకుందరావు, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సొసైటీ పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలిపారు. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ని చూద్దాం, పదండి. The shortage of organs and tissues for transplantation in our country. I also pledge that I will make all efforts to inspire my family, friends and fellow citizens to donate organs and tissues after death. అవయవదానం, ఆర్గాన్ డొనేషన్ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆర్గాన్ డొనేషన్ జరిగినప్పుడంటే యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. డాక్టర్స్ అందరూ హడావిడిగా ఉంటారు. ఒక బ్లూ బాక్స్లో గబగబా తీసుకెళ్తా ఉంటారు, అంబులెన్స్లో పెట్టుకొని. అది ఇంకెక్కడికో తీసుకెళ్తారు, ఇంకెక్కడో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఎక్కడో ఉండేటటువంటి పేషెంట్కి. ఆ బ్లూ బాక్స్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒక హార్ట్ ఉంటుంది. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి పరిజ్ఞానం వైద్యంలో వస్తుందో చూడండి. మనిషి శరీరంలో ఉండవలసినటువంటి గుండె వెళ్ళి ఒక బ్లూ బాక్స్ లో ఉండి అంబులెన్స్ లో కేవలం ఒక గుండె మాత్రమే అది వెళ్తూ ఉందంటే నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవలసిందే డాక్టర్స్ అందరికీ కూడా. ఒక్కసారి హ్యాట్సాఫ్. అది మేము చేయలేము, అది కేవలం డాక్టర్స్ మాత్రమే చేయవలసినటువంటి పరిజ్ఞానం అన్నమాట. అది ఆర్గాన్ డొనేషన్ అనేటటువంటిది ఓన్లీ కేవలం బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే. ఇవాళ పనిచేస్తున్నాడు. నేను తెలంగాణకు వస్తున్నానని తెలియగానే నాకు భద్రంగా ఎక్కడ విద్యాలు కూడా ఎక్కడ పోదాడా ఎన్నో కాలేజెస్కి ఎన్నో ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీస్ని అన్ని విద్యా సంస్థల్ని తిరిగేసా. ఆంధ్రప్రదేశ్లో నాకు ఇబ్బంది లేదు. మీ తెలంగాణ వస్తే నన్ను జాగ్రత్తగా చూసుకోవటం, పనులు జాగ్రత్తగా చూసుకోవాలని సేవ పెట్టి మరి వచ్చి తన కారు పెట్టి మీ కాలేజీలో నా కొడుకు దేశానికి సేవ చేయడమే కాదు సమాజానికి కూడా సేవ చేస్తున్నాడు. తనకు వస్తున్న జీతంలో 75% మా సంస్థ ద్వారా చదువుతున్న పేద పిల్లల విద్యకి ఉపయోగిస్తున్నారు. ఆయన మాటలు కూడా किडनी के ऊपर या तो हार्ट के ऊपर, जो हार्ट के ऊपर अगर मिलता है तो उधर ही डेड हो जाता है. तो इधर अगर कहीं किडनी के अगर ऊपर मिलता है तो फिर किडनी को दूसरा किडनी हमारा जो भाई है उसी से लेकर के हम लोग चलाते हैं देश में. तो आप लोगों को इतना पता नहीं है क्योंकि अंदर ये चलता है, तो आप लोग को बताएगा तो हम लोग मतलब आपको भगवान जैसे मानते हैं हम लोग, क्योंकि आप लोग डॉक्टर्स हैं तो हम लोग लाइव देखते हैं. कुछ भी अगर बुलेट्स अंदर जाता है तो आराम से निकाल देता है, तो हमको पेन भी नहीं होता. तो वो हम लोग मतलब लाइव देखता है. तो इसलिए मैं आप लोग को इतना बताने की जरूरत ही नहीं है. बट डोनेशन मतलब डोनेट करना है तो
तो डोनेट करते समय हम लोग यही है कि क्या क्या डोनेशन करते हैं। तो हमारा जो लाइव ऑर्गन्स है जो मरने के बाद ही हम लोग देते हैं दूसरों को, तो वो भी मतलब जिंदा रख सकते हैं। तो वो भी मतलब हम लोग मतलब अगर मरने के बाद भी दूसरे के मतलब शरीर में वो करके हम लोग जिंदा देख सकते हैं। तो उसके बारे में चलते हुए जो हम लोग को जो मिलिट्री लोगों को एक सम्मान मिलता है, तो मरने के बाद तो लेके आता है घर से, मतलब उधर से लेके आने के बाद इधर आने के बाद एक बॉक्स देखा होगा, फ्यूनरल बॉक्स, उसमें लेकर के एक फ्लैग उसमें रख के लेके आता है, एक सम्मान मिलता है। तो इतना इम्पोर्टेंट है, इसलिए सम्मान मिलता है। तो अगर मान लो एक देश के लिए जवान होकर के जाके, एक सैनिक होकर के जाके उधर मतलब देश के लिए एक उसका पूरा मतलब लाइफ दे रहा है, तो उसके लिए सम्मान मिलता है। वैसे ही सेम हमारा जो लोग हैं अगर डोनेशन करेगा तो वो बॉडी के लिए वेरी इंपॉर्टेंट होना चाहिए। तो उसके लिए ये हमारा मतलब गवर्नमेंट के लिए यही डिमांड कर रहे हैं ये लोग। तो उनको एक तो सम्मान मिलना है, एक मतलब स्टेट के वजह से स्टेट के अंदर कोई कलेक्टर या तो उससे सबॉर्डिनेट कोई भी हो, और उसके बाद अगर कुछ इमरजेंसी फंड है 100 मतलब 10,000 तक मिलना है, तो उसके बाद एक लेके आने के लिए एक जो रथ होता है, तो मतलब एक जो वो लेके आता है, बाड़ी को लेके आता है, तो वो रथ भी होना चाहिए करके ये लोग पूरा मतलब उसके लिए मतलब डिमांड कर रहे हैं। तो ऑलरेडी हमारा जो नियरेस्ट स्टेट है वो आंध्र प्रदेश में हो गया, जो पास हो गया, तो उसी तरह हमारा तेलंगाना में भी होना चाहिए। ऑलरेडी 5th स्टेट अभी मतलब कर दिया है, एक तो तमिलनाडु, दूसरा उड़ीसा, उसके बाद अभी AP भी हुआ, फिर उसके बाद हमारा तेलंगाना में भी होना चाहिए। वैसे ही मतलब सारा स्टेट में अगर होगा तो सबको मतलब एक समान टाइप मिलता है, क्योंकि अंदर जो भी ऑर्गन डोनेशन मतलब डोनेट करते हैं तो उसी के लिए ये लोग प्रयत्न किया। ऐसे मतलब कम से कम 30 साल से मतलब गुरु सीता महालक्ष्मी मतलब कम से कम 30 साल से इसके लिए फाइट किया। अभी मतलब हुआ था अभी AP में, वैसे ही मतलब तेलंगाना में मतलब काटरेड्डा भारती मैडम, और वो भी मतलब अभी तेलंगाना में एक मदर टेरेसा टाइप है, तो वो भी मतलब कम से कम 20 साल से शुरू किया ये दोनों। तो अभी नेक्स्ट वो जीवो पास होने वाला है 13 तारीख को हमारा गांधी मेडिकल कॉलेज में। तो हमारा जो हेल्थ मिनिस्टर है वो क्या नाम है उसका, दामोदर राजा नरसिम्हा साहब है, तो वो आके अभी पास मतलब करेगा। तो उसी के लिए धन्यवाद करता हूँ, क्योंकि ये लोग बहुत मतलब एक सेवा मतलब कुछ बिना सोच के मतलब ये लोग दूसरों को सेवा कर रहे हैं, क्योंकि ऑलरेडी टीचर्स है मतलब हमारे लिए, फिर भी मतलब वो लोग टीचर्स करते मतलब उसका टीचिंग करते ही, तो दूसरा को मतलब एक डॉक्टर टाइप मतलब कुछ ऑर्गन डोनेशन के बारे में मतलब इतना क्वेश्चन कर रहा है। तो इन लोगों से मतलब उनको मतलब मैं एक मार्गदर्शन ले करके मैं उसका स्पीच को बंद करना। ఇంటర్నెట్లో ఒక పాప పేరెంట్స్ లేరు, అమ్మాయి మేమే చదివిస్తున్నాం పావని, లాస్ట్ ఇయర్ ఇంటర్నెట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, జగన్ నాని వచ్చింది, శివగారి ప్రైజ్ కూడా తీసుకుంది. ఇది మాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు. అంటే మా బిడ్డలు సాధిస్తే పొంగిపోవడం మాకు గొప్ప అనిపించదు, సంతోషం కాదు. వీళ్ళు మేము పెంచుకుంటున్న బిడ్డలు, మేము దత్తత తీసుకున్న బిడ్డలు, వాళ్ళు సాధిస్తున్న ఆ సక్సెస్ చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులు అందరూ. అలా ఇప్పటికీ ఈ 20 ఏళ్లలో ఒక 465 మంది బిడ్డల్ని ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవ్వలేదు. సంజయ్ సింగ్ అనే అబ్బాయి నార్త్ నుంచి వచ్చాడు, అలాగే భూపేంద్ర కుమావత్ కూడా నార్త్ ఇండియన్ స్టూడెంటే, స్మితా ద్వివేది అనే అమ్మాయి కూడా డాక్టర్ అమ్మాయి కూడా నార్త్ ఇండియన్ స్టూడెంటే. దీంట్లో వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళైనా కానీ మెరిట్ మీద సీట్ సంపాదించింది, చదువుకునే స్తోమత లేనప్పుడు వాళ్ళకి ఒక ఇయర్లీ మేము ఒక 1 lakh రూపీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తున్నాం. సో ఈవేళ విద్యాదానం చేయడానికి మాకు క్వాలిటీ తగ్గలేదు. ఎందుకంటే నేను తీసుకున్న కాన్సెప్ట్ అటువంటిది. శరీరదానం అనేది, అవయవదానం అనేది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి డిస్క్రిమినేషన్స్ ఏమీ లేని ఒక విశ్వజనీయమైన ప్రేమకు సంబంధించింది.
మానవత్వంతో ఉంటాడు. అప్పుడు నా బిడ్డకి మరణం ఉండదు. మీరు చెప్పింది అదే కదమ్మా, ఒక దేహం 18 మంది ప్రాణం పోస్తుంది అన్నప్పుడు నా బిడ్డ ప్రాణాలని ఈ రకంగా మీరు కాపాడలేరా? ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది నాకు. ఏం చేయాలి? ఏ ప్రభుత్వాలు స్పందిస్తాయి? ఇప్పుడు మనం చూస్తున్న జీవనదాన యాక్ట్ లేదు, అది 2013లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. అది నేను ఈ సంఘటన జరిగింది 2011 మా విశాఖపట్నంలో చోడవరం మండలంలో జొత్తాడు అనే గ్రామంలో. ఆ తల్లి ఒక స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్. వాళ్ళు ఉండే పెందుతులో ఆదిత్య నగర్లో ఉంటున్నారు. 12 ఏళ్ల పిల్లాడు ఏదో అపార్ట్మెంట్ మీద అందరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఆడుకుంటూ పైనుంచి పడిపోయాడు, స్లిప్ అయి పడిపోయాడు. కానీ అప్పటికే నేను దీని మీద అవేర్నెస్ ఇవ్వాలని, ఒక మనిషి చనిపోతూ ఇంతమంది ప్రాణం పోసే అవకాశం ఉందనేది నేను ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ కూడా నేను కావాలని ఇవ్వలేదు. ఇచ్చాప్పుడు అవసరాలు రామకృష్ణారావు గారని బహుశా మా డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది, చాలా పెద్ద పేరు ప్రొఫెసర్ ఆయన. ఇచ్చి మన అవసరాలు రామకృష్ణారావు గారు విశాఖపట్నంలో సార్, ఆయన 500 పైన కథలు రాశారు, 25 నవలు రాశారు. ఆయన వరంపురం యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్లో ప్రొఫెసరే కానీ తెలుగులో గొప్ప రైటర్. ఆయన నాకు తన అంతిమ కొరకు తీర్చే బాధ్యత నాకు అప్పగించారు. లక్ష్మి నేను ఎప్పుడైనా చనిపోతే మా వాడు ఇంటికి తీసుకెళ్లి శ్రాద్ధ కర్మలు పెడతారేమో, అది పెట్టడానికి వీల్లేదు, కర్మ సిద్ధాంతంలో ఇదే నా సాగు దగ్గర చెప్పేసి ఆయన బుక్ రాసేసి అంతిమ కొరకు నాకు అప్పగించారు. నేను ఎక్కడ చనిపోయినా నా బాడీ మెడికల్ కాలేజీకి నువ్వే ఇవ్వాలి. సో అనుకోకుండా ఆయన హార్ట్ సర్జరీ జరగాల్సి వచ్చింది. ఉస్మానియాలో నిమ్స్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ అయింది. కానీ ఆయన చనిపోయాడు 3 days, 87 వయసులో. సో ఆయన కోరిక ప్రకారం నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను, ఇలా పని మీద మీటింగ్ అయ్యి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు. నేను వచ్చాను హైదరాబాద్, బాడీని నిమ్స్ హాస్పిటల్ ఇచ్చి